ఆ, రీసెంట్గా మనకి తెలిసింది లవ్ జిహాద్ అనేది టాపిక్ అనేది చాలా ట్రెండింగ్ అవుతుంది. టీసీఎస్లో నా నాసిక్లో ఉన్న టీసీఎస్ కంపెనీ నుంచి వెళ్ళి ఒక చాలా మంది అమ్మాయిలు ఇలాంటి ట్రాప్లో ఇరుక్కున్నారని తెలుస్తుంది. అండ్ ఆ కంపెనీ కూడా చాలా వరకు ఎంప్లాయీస్ని లైక్ హరాస్మెంట్లు అవన్నీ చేస్తున్నాయని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. చాలా కొత్త కోణాలు బయటపడుతున్నాయి టీసీఎస్ కంపెనీ నుంచి వెళ్ళి. అది మొత్తం జిహాద్ కంపెనీ అని కూడా కొంతమంది అంటున్నారు. లోపల ఉన్న వాళ్ళందరూ జిహాద్ కోసం పనిచేస్తున్నారని చెప్పేసి. ఇప్పుడు దీని గురించి చెప్పాల్సింది ఒకటేనండి, మదర్సాలో చదువుకున్న వాళ్ళే ఘోరం అని చెప్పేసి మనం అనుకున్నాం ఇప్పటిదాకా. మొన్న మధ్య ఢిల్లీలో ఒక డాక్టర్ని పట్టుకున్నారు. తాను అసలు స్మెల్ లేకుండా, గుర్తించడానికి కూడా వెళ్ళలేకుండా, ఏ టెస్ట్ చేసినా దొరకకుండా ఒక విషయాన్ని తయారు చేసిండు. అది పొరపాటున ఎక్కడ కలిపినా కూడా చనిపోతారు. ఆ డాక్టర్ని పట్టుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు వచ్చేసి ఈ టీసీఎస్ అంటే చదివి పాస్ అయ్యి గవర్నమెంట్ ఎగ్జామ్ రాసుకుంటూ పాస్ అయిన వాళ్ళు కూడా, డాక్టర్లు కూడా మారి కూడా వాళ్ళు ఇంకా ఈ జిహాద్ అనే పదాన్ని వదులుతలేరు. ఎలా నాశనం చేద్దామని చెప్పి చూస్తున్నారు. ఇక్కడ కూడా సాఫ్ట్వేర్ అనేది ఇంజనీరింగ్ వగైరా చేసుకొని వచ్చేసి సాఫ్ట్వేర్ జాయిన్ అయ్యేసి ఇక్కడ వాళ్ళు జిహాద్ అనే దాన్ని పట్టుకొని కూర్చుంటారు. ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. అంటే ఒకప్పుడు మనం చదువుకునే వాళ్ళు మాత్రమే, అంటే మదర్సాలో చదువుకునే వాళ్ళు మాత్రమే ఈ రకంగా చేస్తున్నాం అని చెప్పి మనం అనుకున్నాం. కానీ చదువుకొని మంచి మంచి ఉద్యోగాలు చేసుకుంటూ లక్షల్లో సంపాదించుకుంటూ కూడా ఈ జిహాద్ అని చెప్పేసి బలి చేస్తున్నారు హిందూ సమాజాన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, వాళ్ళకు తెలివి అనేది చదువు పరంగా వచ్చినా రాకపోయినా వాళ్ళు మాట్లాడే పద్ధతి, ఆలోచించే పద్ధతి అనేది మారట్లేదు. అంతేకాకుండా ఒక అబ్బాయి ఒక వీడియోలో చెప్పాడు, మా ఖురాన్లో రాసి ఉన్నది, మా షరియా చట్టం ప్రకారం రాసి ఉన్నది, అది మాత్రమే మేము చేస్తున్నాము, మాకు ఇందులో తప్పు లేదు, మా అల్లా మేము అది చేస్తేనే మాకు స్వర్గాన్ని కల్పిస్తాడు, 72 హూర్లను కల్పిస్తాడు అని చెప్పి తను చెప్తున్నాడు. ఒక్క నిమిషం ఆలోచించండి. మత గ్రంథం అనేది ఏదున్నా కానీ, దేవుడు అనేవాడు ఎవరున్నా కానీ, తను చెప్పేదైనా చేసేదైనా ఒకటే ఉంటుంది, లోక కళ్యాణం అని చెప్పేసి. లోక కళ్యాణం అని చెప్పకపోతే తను దేవుడు కానే కాదు, అది మత గ్రంథం కానే కాదు. ఎలా అవుతుందండి లోక కళ్యాణం కాకుండా? ఇప్పుడు హిందూ మతంలో చూసుకోండి, యథా యథా హిధర్మస్య గ్లానిర్భవతి భారత అని చెప్పేసి. ఆ శ్లోకం మొత్తం మీనింగ్ ఏంటంటే, ఏ సమయంలో నేను అవసరం పడుతానో ఆ సమయంలో నేను వస్తూనే ఉంటాను, నేను రక్షిస్తాను, మీ పని మాత్రం మీరు చేసుకోండి అని చెప్పేసి. మీ పుట్టుకలు చావులు అనేటివి నాలోనే జరుగుతాయి, మీ కర్మఫలాలన్నీ నాకు తెలుసు, నా ద్వారా మీరు చేస్తున్నారు, మీరు చెయ్యాల్సిందే అని చెప్పేసి. అంతేగాని ఎక్కడ కూడా నరుకు అని చెప్పి చెప్పలేదు, ఎక్కడ కూడా వేరే అని నాశనం చేయని చెప్పి చెప్పలేదు. అటువంటిది ఖురాన్లో కాఫీర్ అని చెప్పి రాసిరు వాళ్ళు. కాఫీర్ అని చెప్పి దాని మీనింగ్ ఏంటండి? కాఫీర్ అంటే ఎవరైతే అల్లాహ్ నమ్మరో వాళ్ళంతా కాఫీలు, అంటే ముస్లిం అయితే వాళ్ళందరూ కాఫీలే. ఇంకా అదే ఖురాన్లో, అదే షరియా చట్టంలో ఇంకో వర్డ్ రాసి ఉందండి, ఎవరైతే పాలకుడు అల్లాను నమ్మడో ఆ ప్రదేశంలో ముస్లిం వాడు, మహమ్మదీల వంశస్థులు ఎవరు ఉండకూడదు అనిపించింది. మరి అదే షరియా చట్టాన్ని నమ్మేవాళ్ళు, అదే ఖురాన్ నమ్మేవాళ్ళు భారతదేశంలో ఎందుకు ఉంటున్నారు? మీరు వెళ్ళండి, పాకిస్తాన్కి వెళ్ళిపోయి, బంగ్లాదేశ్ వెళ్ళిపోయి, అప్పుడు గుర్తుకురాదా షరియా చట్టం? అప్పుడు గుర్తుకురాదా ఖురాన్ అనేది? చంపడం మాత్రమే అయితేనో మా అల్లా చెప్పినని చెప్పి చంపుతారు, నాశనం చేస్తారు జీవితాలని, మత మార్పులు చేస్తుంటారు. శిక్షల దగ్గరకు వచ్చేసరికి మాత్రం అది అక్కర్లేదు. మీరు షరియా చట్ట ప్రకారం ఉండాలనుకుంటే ఉండండి, ఖురాన్ ప్రకారం ఉండాలనుకుంటే ఉండండి, కానీ మొత్తం పాటించండి. ఇటు సగం అటు సగం లాగా ఎటు కాకుండా, ఆడామగా కాకుండా మాత్రం ఉండకండి. ఇండియా మొత్తంలో ఇలాంటి కేసులు 168 దాకా ఉన్నది. అంటే కేసు రిజిస్టర్ అనేది మాత్రం 168, ఇంకా రిజిస్టర్ కాని కేసులు చాలా ఉన్నాయని చెప్పేసి కొంతమంది అంటున్నారు. మన జనాభా ఆల్రెడీ 140 కోట్లు దాటిందండి. 140 కోట్లు దాటిందంటే కనీసం 1 కోటి కేసులు ఉంటాయి రిజిస్టర్ కానీ, కోటి మినిమం. ఎందుకంటే మొన్న ఈ మధ్య హైదరాబాద్లో ఒక అమ్మాయి ఇంటర్వ్యూ ఇచ్చింది. తను నాకు హిందూ పేరు చెప్పిండు, పెళ్ళయ్యాక తన అసలు పేరు తెలిసింది. శోభనం రోజు తనతో పాటు తన 3 సోదరులను కూడా తీసుకొచ్చిండు, నన్ను బలవంతం చేసిండ్రు, కార్యం జరిగిపోయింది. నేను ఎక్కడ చెప్పుకోవాలో అర్థం కాలేదు. ఇప్పుడు ఈ సమయం నాకు దొరికింది, తెగించి ఇక్కడికి వచ్చి చెప్తున్నా అని చెప్పేసి. వాళ్ళల్లో అంత నీచ ప్రవృత్తి ఉన్నప్పుడు మన వాళ్ళు ఎందుకని తెలుసుకోలేకపోతున్నారు? నీ పక్కకు వస్తున్న వాడికి ఆధార్ కార్డు ఉంటుంది, రేషన్ కార్డు ఉంటుంది, కనీసం పెళ్లి చేసుకునేటప్పుడైనా అవి చెక్ చేయాలన్న జ్ఞానం నీకెందుకు లేదు? ఎన్నో జరుగుతున్నాయి ఇవన్నీ. ఒకడేమో చంపేసి ఫ్రిడ్జ్లో దాచిపెడతాడు, ఒకడేమో చంపేసి కాలువలో పారేస్తాడు పీసులు కట్ చేసి. అవన్నీ జరుగుతున్నాడో ఇంకెందుకు మీకు తెలుస్తలేదు? ఢిల్లీలో లాస్ట్ ఇయర్ ఒక వీడియో వచ్చింది,
మహా అంటే 12 నుంచి 14 ఏళ్ళు ఉంటుంది ఆ అమ్మాయికి. వాడి లవర్కు 16 నుంచి 20 ఉండొచ్చు, ఎక్కువ 20 కూడా ఉండదు, మేబీ 18 ఉండొచ్చు. వాడు అమ్మాయిని ఎలా కొట్టాడంటే గొడ్డుని బాదినట్టు బాధిండు. అట్లా బాధినప్పుడు ఒకతను వీడియో పట్టుకొని అమ్మాయిని అడిగిండు, అమ్మాయి నువ్వు అతను అంత కొడుతుంటే ఇంకా అతని దగ్గర ఎందుకు వెళ్తున్నావు అని చెప్పేసి, అతను ముస్లిం అని చెప్పి నీకు తెలుసా అని చెప్పేసి మొత్తం క్లియర్ ఎంత అడిగినాడు. ఆ అమ్మాయి ఏమంటాడంటే నా లవర్ నా ఇష్టం, నా లవర్ కాబట్టి నన్ను కొట్టిండు, నువ్వు మధ్య చెప్పడానికి అని చెప్పేసి అంటుంది. అంత బ్రెయిన్ వాష్లో మీరు నడుస్తున్నారంటే ఇంకా మిమ్మల్ని రేపు పొద్దున్న చంపారని చెప్పేసి ఏం నమ్మకం? మీరు చంపే హక్కు వానికి మీరే ఇస్తున్నారు. మీ బుద్ధి అనేది మార్చుకోండి. లోకంలో ఎన్నో కొత్త విషయాలు వస్తున్నాయి, తెలుసుకోండి. మీ దగ్గర స్మార్ట్ ఫోన్ వచ్చింది, ఆ స్మార్ట్ ఫోన్లో చూడండి ఒక లవర్ అనేవాడు ఎలా ఉండాలి, లవర్ బాధ్యతలు ఎలా ఉంటాయి, భర్త బాధ్యతలు ఎలా ఉంటాయి, అవి చదువుకోండి. కనీసం మీకు 12 ఏళ్ళు వచ్చినాయంటే మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు వాళ్ళు. ఒక మదర్సా నుంచి చెప్పగలుగుతున్నాడు వాడు క్లియర్గా, నువ్వు ఒక బ్రాహ్మణ అమ్మాయిని తీసుకురా 5 లక్షలు ఇస్తా అని చెప్పేసి, ఒక రెడ్డి అమ్మాయిని తీసుకురా 5 లక్షలు ఇస్తా అని చెప్పేసి వాడంతా నీచంగా చెప్పగలుగుతున్నాడంటే అటువంటి మదర్సాలను ఎందుకు కూలుస్తలేదు ప్రభుత్వం? అటువంటి మదర్సాలను కూల్చాల్సిన అవసరం ఎంతో ఉంది. కొత్త చట్టాలను తీసుకురావాలి, కొత్త చట్టాలను తీసుకొచ్చేసి ఇటువంటి చేసిన వాళ్ళను, మత మార్పిడి చేసిన వాళ్ళని అక్కడక్కడే నరికి చంపాలి, లేదా ఊరేసి చంపాలి. మైనరు మేజరు అని చెప్పి దీంట్లో చూడాల్సిన అవసరం లేదు. వాడు ఇంత నీచ పని చేయగలుగుతుండు, ఒకడు రేపు చేయగలుగుతున్నాడు అంటే వాడు 80% మైనర్ కానే కాదు, వాడు బుద్ధి పరంగా ఎప్పుడో మేజర్ అయిపోయిండు. వాడికి అక్కడే ఊరి శిక్ష వేయండి, లేదంటే షూటెడ్ సైడ్ అని చెప్పి చేయండి, అప్పుడు కానీ వీళ్ళకి బుద్ధి మారదు.